భావితరాలకు ఆ విషయాల్ని అర్థమయ్యే రీతిలో తెలియచేయవలసిన బాధ్యత ఉంది. మనము సాధించింది ఏంటి? భారతదేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందింది. కారణం సర్ ఆర్థర్ కాటన్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన నెలకొల్పి నీరు వ్యర్థముగా సముద్ర తీరాల్లో కలిసిపోకుండా డెల్టానంతా కూడా సాగు చేయుటకు ఎంతో సహకరించిన గొప్ప ఇంజనీర్. కాబట్టి మన యొక్క సారవంతమైన భూములన్నీ కూడా ఆ నీటి ప్రవాహముల ద్వారా ఈ యొక్క కడుపు నిండా తినే ఆహారము కొదువ లేకుండా పండించగలుగుతూ ఉన్నాం. భారీ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్, పేపర్ మిల్స్, ఉక్కు కర్మాగారాలు, బంగారపు గనులు, ఇంకా అనేకమైన గొప్ప గొప్ప పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంధన ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి మనంతటా మనమే తయారు చేసుకునే సంపత్తి పెంచుకున్నాము. అంతరిక్ష సాంకేతిక బయోటెక్నాలజీని మనము అభివృద్ధి చేసుకున్నాము. స్వంతంగా అనేకమైన ఈ యొక్క అంతరిక్ష వాహనములను సిద్ధం చేసుకొనుటకు మన యొక్క సాంకేతిక నిపుణులు ముందంజ వేసి ఉన్నారు. మల్టీమీడియా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నటకు దూరము అనే ప్రశ్నే లేకుండా మాట్లాడుకునే సౌకర్యము టెలిఫోన్ కమ్యూనికేషన్ యొక్క అభివృద్ధిని సాధించి ప్రతి వారి చేతిలో కూడా ఈ యొక్క సౌకర్యమును టెలిఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా అందించి ఉన్నారు. సముద్రములో ఓడలు, ఓడరేవులు, అనేకమైన ఖనిజ సంపదను ఉత్పత్తి చేయుటకు గాను, సరఫరా చేయుటకు గాను అభివృద్ధి సాధించి ఉన్నాం. విద్యా రంగంలో ఎన్నో మెడికల్ కాలేజెస్, ఎన్నో రీసెర్చ్ సెంటర్స్, ఎన్నో ల్యాబొరేటరీస్,